అసలు బిగ్ బాస్ సీజన్ సంబంధించి ప్రోమోలో బిగ్ బాస్ నాగార్జున గారి ప్రోమోలో సత్య అనే యాక్టర్ ఉంటాడు, లేదంటే ఒక కమీడియన్ ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది ఫస్ట్ నేనే. అది మీకు ఆ అప్డేట్ని ఖచ్చితంగా మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే, అది వాసు టాక్ షో 2.0 అని ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా అక్కడ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అంటే హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. సో బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది. అంటే మనం ప్రోమో అని చెప్పి రెగ్యులర్గా అనుకుంటా ఉంటాం, కానీ టీజర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో టీజర్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. నెక్స్ట్ ట్రయల్ రావచ్చు, అంటే సెకండ్ ప్రోమో వచ్చేది ట్రయల్ రావచ్చు. అంటే మనకి ఆల్రెడీ కమింగ్ సూన్ అని చెప్పి ఒక ప్రోమో రిలీజ్ అయింది, ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయింది ఒక ప్రోమో అనుకుంటే. నెక్స్ట్ మళ్ళీ మనకి ఆగస్ట్ సెకండ్ వీక్, అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫ్రైడే లేదా సాటర్డే మళ్ళీ సెకండ్ ప్రోమో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోమోస్ ద్వారా మనకి బిగ్ బాస్ సీజన్ ఎట్లా ఉండబోద్ది అనే దాని గురించి మనకి రెగ్యులర్గా ప్రతి సీజన్లో కూడా చెప్తా ఉంటారు. పోయిన సీజన్లో బిగ్ బాస్ 7 ఉల్టా పొల్టా అని చెప్పి చూపించారు. అంతకుముందు బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్ కట్ ఆఫ్ ఫిక్స్ అని. సో ఇట్లా ప్రతి ట్యాగ్ లైన్ తోటి కూడా మనకి ప్రతి సీజన్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ సీజన్లో మనకు వచ్చేసరికి ఒకసారి కమిట్ అయితే లిమిటే ఉండదు అని చెప్పేసి. అంటే లిమిటే ఉండదు అని అంటే ఇన్ఫినిటీ, మనం ఇన్ఫినిటీ అని చెప్పి అనుకుంటా ఉన్నాం కదా. మనకి లోగో రిలీజ్ దాంట్లో కూడా ఇన్ఫినిటీ వచ్చి దాన్ని మళ్ళీ 8 సింబల్గా చేంజ్ చేశారు. సో అది ఆ ఇన్ఫినిటీ అంటే ఏంటంటే అనంతం అనమాట. అనంతం అంటే ఏంటి, మనం ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే టాస్క్లు అనుకోవచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు. కానీ ఈ టీజర్ ద్వారా కూడా కొన్ని విషయాలు మనకు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా బిగ్ బాస్ సీజన్కి వచ్చే కంటెస్టెంట్స్కి ఒక వార్నింగ్ అనుకోవచ్చా, లేకపోతే ఇంకేదన్నా జరగచ్చు. సో వాళ్ళకి ఒక షో, మనకి బిగ్ బాస్ 8లోకి రావాలి అని అంటే మే నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తాము అన్న ఒక కాన్సెప్ట్ అయితే ఇచ్చారని చెప్పి నాకు అనిపించింది. సో అవన్నిటి గురించి కూడా మాట్లాడుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మాలాంటి యూట్యూబర్స్ని మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచిగా రివ్యూస్ చేయగలుగుతాం, ఇంకా మంచి అనాలిసిస్ మనం అందించగలుగుతాం. సో అంటే మనకి మైండ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ మీదనే ఉంటుంది ఎక్కువగా. సో ఆ వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా మనం పెట్టేటువంటి ఎఫర్ట్ ఇంకొంచెం పెరుగుద్ది, మనం చెప్పాల్సిన అనాలిసిస్ ఇంకా బాగా చెప్పగలుగుతాం. సో దాని ద్వారా రివ్యూస్ అని ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. దాంతోపాటుగా వీడియో లైక్ కొట్టడం మర్చిపోకండి, చివరి వరకు వీడియో చూడండి. ఇక అసలు ముందు టీజర్లో ఏముందో కనుక్కుందాం. అసలు టీజర్లో ఏమొచ్చింది, అసలు సంభాషణ ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ సత్య ఒక షాప్ షట్టర్ ఓపెన్ చేస్తారు. అంటే పురాతన కాల షాప్ అనుకుంటారా, లేకపోతే అందులో ఎప్పుడో సంబంధించిన ఓల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. సో అది వెళ్ళినప్పుడు సత్య వెళ్ళి వాళ్ళ వైఫ్ తోటి ఫోన్లో మాట్లాడుకుంటూ, సో ఈ షాప్లో చాలా ఉండి ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి, కొన్ని మనం వాడుకోవచ్చు, కొన్ని మనం అమ్మేసుకోవచ్చు. అంటే అందులోకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, అంటే వాళ్ళు అది చూసినప్పుడు, బిగ్ బాస్ హౌస్ చూసినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అరే మనం మన లైఫ్ స్టైల్కి, మనం ఆల్రెడీ మన లైఫ్ స్టైల్కి చాలా డిఫరెంట్గా మనకి బిగ్ బాస్ హౌస్ కనిపిస్తుంది. చాలా ఎట్లా అంటే చాలా కాస్ట్లీగా, దాంతోపాటుగా మనకి ఇంకొంచెం డిఫరెంట్గా, అంటే మనం ఉండే లైఫ్ స్టైల్కి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంత కలర్ఫుల్గా ఉంది కాబట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఉండొచ్చు అని చెప్పి అనిపించింది. దాని తర్వాత ఉంది అసలు మ్యాటర్. అయితే అక్కడికి మనకి ఇదంతా ఒక ఎత్తు. సత్య ఆ షట్టర్ ఓపెన్ చేసి షాప్లోకి వచ్చి తర్వాత అంతా జరుగుతున్న టైంలో అక్కడ వెనక నుంచి చిన్న అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది మనకి ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి చిన్నగా మనకి స్మోక్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మోక్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మోక్లో నుంచి అంటే ఇక్కడ ఏదైనా ఉందా, సంథింగ్ ఏమైనా జరుగుద్దా అన్నట్టు సత్య వచ్చి దాన్ని టచ్ చేయడం, దాని తర్వాత దాంట్లో నుంచి 8 డిసెంబర్ రావడం, దాన్ని 8గా మారడం, 8లో నుంచి నాగార్జున గారు రావడం. సో ఇదంతా కూడా నాకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే స్మోక్ అంటే ఏంటి, ప్రతిసారి కూడా ప్రతి వీకెండ్, అంటే వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మండే టు ఫ్రైడే వరకు కూడా ప్రతి వీక్ మొత్తం కూడా అక్కడ బిగ్ బాస్ హౌస్లో బాగా గొడవలు జరగవచ్చు, నామినేషన్స్ పరంగా, టాస్కుల పరంగా గొడవలు జరగవచ్చు, రకరకాలు జరుగుతాయి. ఈ రకరకాలు జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఎదురు చూసేది ఎక్కడయా అంటే వీకెండే. ఆ వీకెండ్ చూసినప్పుడు ఎవరు వస్తారు బయటికి, నాగార్జున వస్తాడు. ఏది సాటర్డే. సో ఈ సాటర్డే వచ్చినప్పుడు నాగార్జున ఈ అంతా హీట్ అంతా కూడా గొడవలంతా అయిపోయి అక్కడ స్మోక్ బయటకు వస్తుంది. సో ఆ స్మోక్లో నుంచి నాగార్జున గారు బయటకు వచ్చారు ఆ కాన్సెప్ట్ అనిపించింది నాకు. అంటే ఈ వీక్ మొత్తం కూడా జరిగినటువంటి ఆ సంభాషణలు, ఆ గొడవలు, వాటన్నిటి నుంచి కూడా అంత హీట్ అంతా అయిపోయి స్మోక్ బయటకు వస్తుంది. ఆ వచ్చే టయానికి నాగార్జున గారు వస్తారు, వచ్చి వాళ్ళందరికీ ఒక క్లాస్ పీకుతారు అనుకోండి. సో అది ఆ థింకింగ్ వచ్చే విధంగా పెట్టారని నాకు అనిపించింది. సో దాని తర్వాత నాగార్జున గారు రావడం, వచ్చిన తర్వాత సత్య పారిపోతుంటే ఆగు దొంగ ఆగని చెప్పేసి ఆపిన తర్వాత అప్పుడు సత్య ఒక డైలాగ్ వదులుతాడు. సో ఆ డైలాగ్ ఏంటంటే, ఆశలు ఎక్కువ, అవకాశాలు తక్కువ, దాంతోపాటుగా బయటికి వస్తే రేట్లు ఎక్కువ. సో ఆశలు,
ఆశలు ఎక్కువ, అవకాశాలు తక్కువ, దాంతోపాటుగా బయటకు వస్తే రేట్లు ఎక్కువ. ఈ ఈ వర్డ్స్ వాడతారు అనమాట. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్లకు కూడా అవకాశాల కోసం చాలా పరితపించే వాళ్ళే ఉంటారు. దాంతోపాటుగా ఆశలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. దాంతోపాటు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అనేది అవకాశం అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు వాళ్ళు. బిగ్ బాస్ అంటే చాలా చిన్న అవకాశమే కాదు. బిగ్ బాస్ హౌస్లో కనుక ఒక 10 వీక్స్ కనుక ఒక 5 వీక్స్ ఆర్ 10 వీక్స్ స్పెండ్ చేయగలిగితే, ఎక్కువ రోజులు ఉండగలిగితే లాట్ ఆఫ్ మనీ వస్తుంది వాళ్ళకి. అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్లకి ఒక బై లక్ బాగుండి టాప్ 5 వరకు వెళ్తే కూడా లైఫ్ చేంజింగ్. అందులో కనుక మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫే చేంజ్ అయ్యేటువంటి పెద్ద ప్లాట్ఫామ్ అనుకోవచ్చు మన బిగ్ బాస్ సీజన్ 8ని. సో బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ని. సో దాన్ని పెట్టి అన్న తర్వాతకి నాగార్జున అంటాడు అనమాట. అక్కడ నాకు ఆ కాన్సెప్ట్ అనిపించింది. బిగ్ బాస్లోకి వచ్చే కంటెస్టెంట్ల యొక్క మనోభావాలను అక్కడ చూపించే విధంగా మాట్లాడిండు సత్య అని చెప్పి నాకు అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ నాగార్జున ఏం కావాలో నీకేం కావాలో చెప్పు అన్నట్టుగా నాగార్జున అడిగితే, సో ఇక్కడ నా వైఫ్ అన్న లేదు, ఉండుంటే నేను ఖచ్చితంగా అడిగేవాడిని. అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు అక్కడ ఫ్యామిలీస్ రావు, ఎవరు ఉండరు కదా. సో బిగ్ బాస్ హౌస్లో ఈ యొక్క కంటెస్టెంట్ల మనోభావాన్ని ఇక్కడ చెప్పినట్టుగా నాకు అనిపించింది. సో ఏం కావాలో కోరుకో అని చెప్పి అడిగినట్టుగా, అంటే దానికంటే ముందు నాగార్జున చెప్పుంటాడు ఒక మాట, నేను వరాలు ఇచ్చే కింగుని అని చెప్పేసి. సో నాకు ఆ వరాలు ఇచ్చే కింగ్ అన్న మాట అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ప్రతి వీకెండ్ కూడా నాగార్జున వచ్చినప్పుడు ఏదన్నా వాళ్ళకి అక్కడ ఉన్న కంటెస్టెంట్లు ఎవరికైనా చిన్న గేమ్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో వాటిలో ఈసారి ఏదైనా వరం అంటే మనకి ప్రతి సీజన్ 1లో చూసుకున్నాం అనుకోండి, మనకి బిగ్ బాంబ్ అని వేసేటోళ్ళు. సీజన్ 2లో కూడా అదే కంటిన్యూ అయింది. సీజన్ 3 నుంచి అదంతా కూడా పోయిందన్నమాట. బిగ్ బాంబ్ లాంటిది ఎట్లాంటివి ఏం లేవు, చిన్న పనిష్మెంట్ లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈసారి నాగార్జున ఏదైనా వరం ఇవ్వచ్చు. అంటే ఆ వీక్ మొత్తం కూడా ఆ ఫెసిలిటీ, గుడ్ ఫెసిలిటీ, లేదంటే వాళ్ళకి ఎటువంటి టాస్క్ లేకపోవడం అంటే ముచ్చట ఉండదు అనుకోండి. ఏదైనా డిఫరెంట్ ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా ఒక వరం ఇవ్వచ్చేమో, అది చూద్దాం. అది కూడా జరగవచ్చేమో. అదంతా అయిపోయిన తర్వాత అదే సమయంలో ఒక్కసారిగా మనోడు సత్య, అంటే కమిడీ బాగా మనకి రెగ్యులర్గా సినిమాస్లో సత్య యాక్టింగ్ గురించి మనకు తెలియదు ఏం లేదు. ఆ లెవెల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటే ఒక్కసారి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయ్యామంటే లిమిటే ఉండదు అనే కాన్సెప్ట్లో. అంటే ఇక్కడ ఆయన కోరుకునేది ఏదైనా కానీ, అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటువంటి కంటెస్టెంట్లు ఎవరైనా కానీ, అంటే ఆయన ఇక్కడ వరం కోరుకుంటున్నాను అనుకోండి, కానీ బిగ్ బాస్కి వచ్చేటువంటి కంటెస్టెంట్లు ఎవరైనా కానీ, అంటే నేను thumbnail పెట్టింది కూడా ఇదే అనమాట. బిగ్ బాస్కి వచ్చే కంటెస్టెంట్లకి వార్నింగ్ లాంటి ప్రోమోనా నాకు అనిపించింది. ఎందుకన్నా అంటే ఒక్కసారి కమిటీ లోపలికి వచ్చారు అని అంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఏదైనా, అంటే ఏదైనా ఫుడ్ అన్లిమిటెడ్ అనుకోవచ్చు మనం. ఫుడ్ అన్లిమిటెడ్ ఏముండదు ఇక్కడ. టాస్క్లు అన్లిమిటెడ్ ఉంటాయి, నామినేషన్స్ అన్లిమిటెడ్ ఉంటాయి, తర్వాత అందులో ఉన్నటువంటి బిగ్ బాస్ ఇచ్చేటువంటి ఏదైనా పనిష్మెంట్లు అన్లిమిటెడ్ ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఉండొచ్చు, ఏదైనా అన్లిమిటెడ్. అంటే బిగ్ బాస్ ఈసారి డెఫినెట్గా పోయిన 7 సీజన్ల కంటే కూడా హిట్ కొట్టడానికి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తుంది. దానికి ఇంకొక పాయింట్ చెప్తాను. ఇదంతా ఒక ప్రోమో అయితే, ఈ ప్రోమోలో మనకు చూపించినటువంటి ఇదంతా కూడా బిగ్ బాస్ 8కి సంబంధించినటువంటి ఒక మెసేజ్ లాంటిదని మనం అనుకుంటే, దీనికి మించి ఇంకా బ్యాక్ సైడ్ వర్క్ జరుగుతూ ఉంది. సో దానికి రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను. ఏంది అని అంటే బిగ్ బాస్ టీము దగ్గర 80% టీం చేంజ్ అయిపోయింది. దాంతోపాటుగా మనకి బిగ్ బాస్ బజ్కి సంబంధించినటువంటి హోస్ట్కి సంబంధించి కూడా చాలా నేమ్స్ చేంజ్ అయ్యాయి. శివాజీ గారు అన్నారు, శోభా శెట్టి అన్నారు. కానీ వీళ్ళిద్దరూ కాదని చెప్పేసి అర్జున్ అంబటి నేమ్ బయటకు వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే బిగ్ బాస్ టీమే లీక్స్ ఇస్తుంది. ఏ లీక్స్ ఇస్తుంది? ఫేక్ లీక్స్. బిగ్ బాస్ టీము ఫేక్ లీక్స్ ఇవ్వడానికి, అంటే లీక్స్ ఇస్తుంది కానీ ఫేక్ లీక్స్ ఇచ్చే విధంగా ఒక చిన్న టీం తయారు చేసుకుంది. అంటే లీక్స్ వస్తాయి కానీ వచ్చే లీక్స్ అంతా కూడా ఫేక్ ఉంటాయి. September 8 అన్నారు, కానీ September 1కి వచ్చింది. అట్లా అనమాట. దాంతోపాటుగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అసలు వాస్తవంగా ప్రోమో రిలీజ్ అనేది 2nd వీక్లో ఇస్తా అని చెప్పారు. కానీ ఫస్ట్ వీక్ సాటర్డే అని చెప్పేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఫ్రైడేనే వచ్చేసింది ప్రోమో. ఇట్లా డిఫరెంట్గా అనమాట ఇదంతా జరుగుతూ ఉంది. అదే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కంటెస్టెంట్ని కూడా కన్ఫర్మ్ చేయలేదు. చాలామంది వరకు కూడా జస్ట్ ఇదంతా కూడా మనకి ఇంటర్వ్యూ సెక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి, కానీ ఇంతవరకు కూడా ఎవరికి కన్ఫర్మేషన్స్ మెయిల్స్ రాలేదు. అంటే బిగ్ బాస్ టీం కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంది. అది వచ్చినాయా రాలేదనేది కూడా బయటికి తెలియని విధంగా ట్రై చేస్తూ ఉంది. సో అది నెక్స్ట్ ఈ 10th లోపల లేదంటే 15th లోపల కన్ఫర్మ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా 15 డేస్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఈ డ్రెస్సెస్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి. సో ఇదొక ముచ్చట అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, అసలు బిగ్ బాస్ సీజన్ సంబంధించి ప్రోమోలో బిగ్ బాస్ నాగార్జున గారి ప్రోమోలో సత్య అనే యాక్టర్ ఉంటాడు, లేదంటే ఒక కమీడియన్ ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది ఫస్ట్ నేనే.
అది మీకు ఆ అప్డేట్ని ఖచ్చితంగా మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే అది వాసు టాక్ షో 2.0 అని ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అయ్యారని అంటే ఖచ్చితంగా అక్కడ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అంటే జెన్యున్గా నాకు తెలిసినటువంటి అప్డేట్స్ మీకు చెప్పగలుగుతా మ్యాక్సిమం. అది జెన్యున్ అని అంటే కూడా అంటే మాత్రమే చెప్పగలుగుతా, లేదంటే నేను చెప్పలేను. సో ఇట్లాంటివి కూడా మనకు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో అవ్వచ్చు మీరు. దాంతోపాటుగా నేను ఒక ఈ సీజన్లో అంటే పోయిన 6th సీజన్లోనేమో ఆడియన్గా వెళ్ళా. సో నెక్స్ట్ సీజన్ ఈ సీజన్లో నేను అనుకుంటున్నా ఒక చిన్న విషయం, ఆడియన్గా అంటే వెళ్ళడానికి ఉన్న అవకాశాలు ఏంటి, అసలు ఎట్లా వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్లో కూడా నేను మీ అందరికి ఒక గైడ్లైన్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో అంటే అది అందరికీ కుదరదు అనుకోండి. సో అది వెళ్ళాలంటే కూడా చాలా కష్టమైన పని. సో దాన్ని నేను మీకు ఎట్లా వెళ్ళొచ్చు అనే దాని గురించి కూడా ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నా. సో మీ సపోర్ట్ నాకుంటే ఈ వీడియో కనుక మంచి వ్యూస్ వచ్చి కనుక మంచి లైక్స్ ఇవన్నీ వచ్చే, దాంతోపాటు సబ్స్క్రిప్షన్స్ బాగా వచ్చాయని అంటే ఖచ్చితంగా మనం ఆ వీడియో కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మొత్తానికి బిగ్ బాస్ సంబంధించినటువంటి అప్డేటు. నెక్స్ట్ థీము అంతా కూడా మనం ఆల్రెడీ మనం చూసే ఉంటాం. బిగ్ బాస్ 8 ఎట్లా ఉండబోతుంది, ఇన్ఫినిటీ అంటే ఎంటర్టైన్మెంట్ బోలెడ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఇక్కడ ఏంటంటే మెయిన్గా బిగ్ బాస్ టీం కూడా ఆలోచించేది ఏంటంటే వచ్చే కంటెస్టెంట్లు అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండాలి, డిబేట్ బాగా చేసే కంటెస్టెంట్లు అయి ఉండాలి, దాంతోపాటు కంటెంట్ బాగా ఇచ్చే కంటెస్టెంట్లు అయి ఉండాలి అనే కాన్సెప్ట్ ఆలోచిస్తుంది. అందులో ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్లు 22 మందిలో కనీసం ఒక 10 మెంబర్స్ టఫ్ కంటెస్టెంట్స్ ఉంటే సీజన్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, కొంచెం టఫ్గానే ఉంటుంది. అక్కడ టాస్క్లు కానీ అన్ని రకాలు కూడా బాగా ఆడుతూ ఉంటారు, డిబేట్స్ బాగా చేస్తూ ఉంటారు, నామినేషన్స్ బాగా మంచి రంజు జరుగుతూ ఉంటాయి. అంటే పిచ్చి రీజన్తో నామినేషన్ చేయడం కాకుండా సేఫ్ గేమర్స్ లేకుండా పర్ఫెక్ట్గా వాళ్ళకి అవసరము, ఈ సీజన్ అవసరం, వాళ్ళకి మనీ అవసరము, తర్వాత విన్నింగ్ అవసరం, వాళ్ళకి నేమ్ అవసరం, వాళ్ళ నీడెడ్ బాగా ఉన్నటువంటి కంటెస్టెంట్లు తీసుకుందానికి ఆలోచిస్తుంది బిగ్ బాస్ టీమ్. దానికి తగ్గట్టుగానే అంతా జరుగుతూ ఉంది. దాదాపుగా చాలామంది టీం చేంజ్ చేశారు ఈ లీగ్స్ మొత్తాన్ని ఆపుకోవడంగా, లేకపోతే ఈ కొన్ని రీజన్స్, వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల కూడా కొంతమంది వెళ్ళిపోయారు బిగ్ బాస్ దీని నుంచి. ఎందుకంటే 3 months తర్వాత నెక్స్ట్ ఏమి ఉండట్లా వాళ్ళకి. సో ఆ కాన్సెప్ట్లో కూడా చాలామంది వెళ్ళిపోయారని చెప్పేసి టాక్ ఉంది అనమాట. సో ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. September 1st బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది, December 15th వరకు జరుగుతుంది. సో ఇంకా ఎక్స్టెండ్ చేద్దామన్న ఆలోచనలో ఉండాలని తెలిసింది, కానీ అది సీజన్ను బట్టి నాకు తెలిసే మోస్ట్లీ చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది మొత్తానికి బిగ్ బాస్ 8 ప్రోమోకి సంబంధించినటువంటి నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకేదన్నా మీకు చిన్న డౌట్లు కానీ ఇంకేదన్నా నా రివ్యూలో లోపాలు కానీ కనిపిస్తే మీరు కామెంట్ చేయండి, కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఇది మొత్తానికి పూర్తి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి.